క్రెడాయి హైదరాబాద్ అతిపెద్ద ప్రాపర్టీ షో మార్చి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గొప్ప అవకాశం వినియోగించుకోండి. విజయనగరం స్థానిక ఎమ్మెల్యే కోలబట్ల వీరభద్రస్వామి మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఈ రాజకీయ కోణంలో ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళబోతున్నారు? ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ కోణమే కాదు, గత 40 సంవత్సరాలుగా మేము ఈ రాజకీయాల్లో ఉన్నాం. నిరంతరం ప్రజల్లో ఉండడమే మా రాజకీయం. రాజకీయం అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల మధ్యన ఉండాలి, ప్రజలకు సుఖం వచ్చినా కష్టం వచ్చినా ప్రజలతో కలిసి ఉండాలనే ఒక ఆలోచన విధానమే నిరంతరం మమ్మల్ని నడుపుతుంటుంది ముందుకు. అంటే ప్రజెంట్ ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే విజయనగరంలో కోరలగట్ల వీరభద్రస్వామి ఎమ్మెల్యే పదులు అన్న 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 అని ప్రజలందరూ అంటూనే ఉంటారు. ఈ పేరు మీరు ఏ విధంగా సంపాదించుకున్నారు సార్? ప్రజలతో మేము నేర్పిన ఆప్యాయత అనురాగాలే మాకు ఆ విధంగా సోమన్న అని పిలిపిస్తుంటాయి. ప్రజల్ని దూరంగా ఉంచితే ఒక నాయకుడిగానే కనిపిస్తాం తప్ప ఆప్తుడిగా కనిపించాం. ప్రజలు మా హక్కును చేర్చుకుంటాం కాబట్టి ప్రజలు మా ఇంటికి వస్తే సామాన్య ఇంటికి వెళ్ళామనే అభిప్రాయం తప్ప ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళామనే అభిప్రాయం ఉండదు. అలాగైనా నా దగ్గరికి వచ్చిన భార్యాభర్తలు ఇద్దరు అన్నీ అని పిలుస్తారు, తండ్రి కొడుకులు ఇద్దరు అన్నీ అని పిలుస్తారు. అది ఈ జిల్లాలో నాకున్న స్పెషల్. అదేవిధంగా ఈ ప్రజెంట్ చూసుకుంటే జగనన్న సంక్షేమ పథకాలు భారీ ఎత్తున అయితే ఇప్పుడు ప్రవేశపెట్టడం అయితే జరిగింది. రానున్న ఎన్నికల్లో ఆ ప్రభావం ఏ విధంగా చూపిస్తుందని మీరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తున్న ఈ ప్రజలు గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయని విధానం చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేసిన విధానం చూశారు. అమలు చేయడం ఒక ఎత్తు అయితే, చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఒక రూపాయి లంచగొండితనం లేకపోవడం మరొక ప్రధాన ప్రజాభిమానాన్ని చూరగొన్న సంఘటనని ఈ సందర్భంగా చెప్పాలి. చంద్రబాబు నాయుడు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు, జగన్మోహన్ రెడ్డి గారిని 100% ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారు. అయితే ప్రజెంట్ ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అతిథి గజపతిరాజు గారిని అయితే ప్రకటించడం జరిగింది. ఆవిడ మీకు ప్రత్యర్థిగా మీరు భావిస్తున్నారా? ప్రత్యర్థే కదా. మరి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్నాను. మరి తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా, ఇంకొక రాజకీయ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా అందరూ ప్రత్యర్థులు అవుతాం. అంటే ఇప్పుడు అతిథి గజపతిరాజు మీకు గట్టి పోటీ ఇస్తారా అని నా అభిప్రాయం. మరి అది ప్రజా అంటే ఆమె అయితే తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ విధానాలు చెప్పుకు తిరుగుతున్నారు ఆవిడ. మేము జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, మేము చేసిన అభివృద్ధి సంక్షేమం, లేకపోతే ముఖ్యంగా అందుబాటుతనాన్ని కూడా మేము ప్రస్తావిస్తున్నాం. ప్రజలకు అవసరం ఉండేటప్పుడు ప్రజానాయకుడిగా అందుబాటులో ఉంటున్నాం అనేది. ఇంకా కరోనా సమయంలో అన్ని రాజకీయ పార్టీలు రోడ్డు మీదకి వచ్చి ప్రజలకి ధైర్యం చెప్పాల్సిన పరిస్థితిలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదకి వచ్చి తిరగడం ప్రజలందరూ చూశారు. ప్రజలందరూ తెలుసు ఎవరు కష్టం వస్తే ప్రజలకు అందుబాటులో ఉంటారో, ఎవరు అవసరం వచ్చినప్పుడు ప్రజలకి కనిపిస్తారు, పలుకుతారు అనేది తెలుసు. ఎవరెన్ని చెప్పుకున్నా కూడా ప్రజల నిర్ణయమే ఫైనల్. ఆ ప్రజలు మాకు ఫేవర్గానే ఉన్నారని మేము భావిస్తాం. అంటే ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే విజయనగరంలో రోడ్లు అంతా కూడా చాలా చక్కగా వేశారని మాత్రం చెప్పడం జరుగుతుంది. ఇది అంతటికి కూడా ఒకేసారికి మీకు ఎలా సాధ్యమైంది? ఒకేసారికి గత 2-3 నెలల్లో ఇదంతా ఎలా మీకు సాధ్యమైంది? నాకే కాదు, పని చేయాలనే సంకల్పం కలిగిన ప్రతి ఒక్కరు చేయగలరు. కోలగట్ల వీరభద్రస్వామి ప్రత్యేకత ఏం లేదు. ఒక శాసనసభ్యుడిగా గెలిచిన దగ్గర నుంచి 4 సంవత్సరాలు 10 నెలల కాలం ఈ పట్టణాన్ని అభివృద్ధి పదంలో తీసుకురావాలి అనే ఒక ఆలోచనతో, ఒక సంకల్ప బలంతో పనిచేసాము. దానితోడు మా కార్పొరేటర్లు, మా సర్పంచులు, మా ఎంపీటీసీలు, మా నాయకులు, మా మేయరు అందరూ సహకరించారు మాకు. మా ఎంపీపీ, మా పార్టీ నాయకులు అందరూ సహకరించారు. ఆ సహకరించిన దీని మీద మేము పనిచేసాం. ముఖ్యంగా ఈ రోడ్ల కోసం మీరు అడిగారు, కానీ మేము గెలిచినప్పటికీ మంచినీటి సమస్యతో తీవ్రంగా ఈ పట్టణం అల్లాడుతుండేది. ఇవాళ మంచినీటి సమస్య లేకుండా చేసామన్న సంతృప్తి మాకుంది. అలాగనే లైటింగ్ కానీ, రోడ్లు కానీ, కాలువలు కానీ, బ్యూటిఫికేషన్ కానీ అన్నీ కూడా అభివృద్ధి చేసాం. మంచినీటి సమస్య లేకపోవడంతో మహిళలు చాలా సంతోషంగా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా, బాబు మీ దయ వల్ల మీ పరిపాలనలో మాకు మంచినీటి సమస్య లేదని చెప్తుంటే మాకు ఆనందం కలుగుతుంది.
ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ప్రతిపక్షాలు రోడ్లు వేయడం, పైపైన రోడ్లు వేయడం అని, లేదంటే స్తంభాలకి లైట్లు కట్టడం అని, ఇది అభివృద్ధి కాదు అని చెప్పేసి ఒకవైపు చెప్తున్నారు. దాని మీద మీరు ఏ విధంగా చెప్తారు? అయ్యా, మా దృష్టిలో అభివృద్ధి అంటే మౌలిక సదుపాయాలు ఏర్పాటు. నేను చెప్పిన మంచినీటి సమస్య లేకుండా చేసాం. 11 వాటర్ ట్యాంకులు కట్టాము, వేలాది కొలాయిలు వేసాము, 585 ఇంటర్ కనెక్షన్లు వేసాము, రోడ్లు సందులో మూలన రోడ్లు వేసాము, కాలువలు కట్టాము, లైటింగ్ వేసాము. అది అభివృద్ధి అంటాము. వాళ్ళు చెబుతున్నది సుందరీకరణ. అభివృద్ధితో పాటు సుందరీకరణ చేశాము. ఒక సుందరీకరణ చేసి గోతులున్న రోడ్లు వదిలేసో, కంపులు కొడుతున్న కాలువలు వదిలేసో, రాత్రి అయితే చెమ్మ చీకటిగుండో, మంచినీటి కోసం బిందెలు పట్టుకొని ప్రజలు దూర ప్రాంతాలు వెళ్తుంటే అది అభివృద్ధి కాదని మాకు తెలుసు. ఇవాళ ఎక్కడ మాకు మున్సిపాలిటీలో వాటర్ ట్యాంకులు ఉన్నాయి, వాటికి పని లేకుండా చేస్తాం. ఆ వాటర్ ట్యాంకులు రోడ్డు మీద తిరగటం లేదు ఇవాళ. ఇదంతా పచ్చకామల్లోకి ఊరంతా పచ్చ కనిపించినట్టు ఎవరికి ఉన్న ఆలోచన వాళ్ళకి కనిపిస్తుంది. అది ఒకటే కాదు, విద్యాపరంగా మెడికల్ కాలేజ్ తెచ్చాం ఈరోజు. జేఎన్టీ కాలేజీని యూనివర్సిటీ చేసాం. అది అభివృద్ధి కాదా విద్యాపరంగా అని అడుగుతున్నాం. వైద్యపరంగా 7 అర్బన్ హెల్త్ సెంటర్లు తెచ్చాం. గతంలో 5 ఉంటే ఇవాళ ఇంకొక 7 తెచ్చాం. 5 కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇచ్చారు. ఈ 7 అర్బన్ సెంటర్లు తెచ్చాం. అది వైద్యపరంగా మెడికల్ కాలేజ్ రావడం అది అభివృద్ధి కాదా అని అడుగుతున్నాం. ఏంటి కావాలి మీకు అని అడుగుతున్నాం. మీ గతంలో అనేక సంవత్సరాలు మీ పరిపాలన చేసినప్పుడు మీరు ఏం చేశారో వాళ్ళు మేమేం చేయలేదు. మీరు 4 ఇండస్ట్రీస్ తీసుకొచ్చారా? మేము వాళ్ళు తేలేదని చెప్పడానికి? మీరు మంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన రోజుల్లో ఈ విజయనగరంకి ఏం చేశారో చెప్పండి. అది అభివృద్ధి అంటే మేము తెలుసుకుంటాం. మాకు తెలియదు, మీ మీద జూనియర్లు మేము, మాకు తెలియదు. మీరు సూచన ప్రతిపక్ష పార్టీలు ఉండి అయ్యా ఎమ్మెల్యే నువ్వు చేస్తున్న పని బాగుందో బాగోలేదో అని చెబుతూ ఈ పనులు కూడా చేస్తే బాగుంటుందంటే చేసి ఉండేవాళ్ళమే. మా దృష్టిలో మౌలిక సదుపాయాలు, విద్యాపరంగా కళాశాలలో, వైద్యపరంగా హాస్పిటల్లో ఇది అభివృద్ధి అనుకుంటున్నాం మేము. మరి మౌలిక సదుపాయాలు కూడా అభివృద్ధి కాదంటే మేమేం చెప్పలేం దానికి. అయితే ఇంకోటి ప్రధానంగా ఏంటంటే మీరు ఎమ్మెల్యేగా ఇక్కడ వచ్చిన తర్వాత మొదట్లోనే 100 రోజుల్లో 100 శంకుస్థాపనలు అని చెప్పి మీరు ఒక నినాదంతో ముందుకెళ్ళారు. ఈరోజు ఆ శంకుస్థాపనలు ఏ స్థాయిలో ఉన్నాయి? మీరు కొత్తగా మీ టీవీ మమ్మల్ని ఎలాగైతే అడుగుతున్నారో ప్రజల్లోకి వెళ్ళి అడగండి. ఎక్కడైతే శంకుస్థాపన చేశామో ఒక శిలాఫలకం ఉంటుంది, అందులో ఏ పనులు అయ్యాయి అనేది మీరు టౌన్లో పర్యటన చేస్తే పనులు జరిగినవో జరగలేదో ప్రజలు చెప్తారు. అలాగే శంకుస్థాపన తర్వాత శంకుస్థాపన కూడా చేసాం. ఆ ఫ్లేక్ కూడా ఉంది. ఆ ఫ్లేక్లో ఉన్న వర్కులు రాసుకోండి, ఆ ప్రాంతాలు వెళ్ళండి, ప్రజలను అడగండి, పనులు జరిగాయా లేదా అనేది వాస్తవాలు తెలుస్తాయి. అది రాజకీయాల్లో ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయము. ఆ పార్టీ వాళ్ళు మేము యాక్సెప్ట్ చేయము, మమ్మల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. రాజకీయ పరిస్థితి అందులో ఎవరినెవరో విమర్శించుకోవాల్సిన లేదు. వాళ్ళు మేము జరిగిందంటాం, వాళ్ళు జరగలేదంటారు, వాళ్ళు జరగలేదంటారు, మేము జరిగిందంటాం. వాస్తవాలు తెలుసుకోవాల్సిన బాధ్యత మీది. అంటే ఇప్పుడు ప్రధానంగా గతంలో మీకు వచ్చిన మెజారిటీ కంటే ఈసారి భారీ మెజారిటీ వస్తుందని మీరు ఆశిస్తున్నారా? ప్రజలు అంటున్నారు, మా నాయకులు కార్యకర్తలు అంటున్నారు. ప్రజలు అంటున్నారు, మా నాయకులు కార్యకర్తలు కూడా అంటున్నారు బాగా వస్తుంది మెజారిటీ. అంటే మీ అభిప్రాయం ఏంటి? మరి మా ప్రజల అభిప్రాయం, మా అభిప్రాయం, మా నాయకుల కార్యకర్తల అభిప్రాయం నా అభిప్రాయం అవుతుంది కదా. ఇది పరిస్థితి. అంటే ఈరోజు చూసుకుంటే నగరంలో వైసీపీ చేసినంత అభివృద్ధి ఇంతవరకు ఏ నాయకులు, ఏ ఎమ్మెల్యేలు కూడా చేయలేదని అయితే మాత్రం ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీతో చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.